హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో ఈ అమ్మాజీ ఉండాలి. అమ్మాజీ మాట ఛానల్‌కి స్వాగతం. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి పొద్దు పొద్దున్నే ఇవన్నీ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? ఏమీ లేదండి. ఈరోజు మా బ్రేక్‌ఫాస్ట్ అయితే బోండాలు వేసాననమాట. ఇదైతే పులిహోర కలుపుతున్నాను. ఇదొచ్చి మినపగుళ్ళు అయితే నానబెట్టుకున్నాను పాకం గారెల కోసం. ఏంటి అమ్మాజీ గారు విశేషం అనుకుంటున్నారు కదా? విశేషమేనండి. ఈరోజు వైజాగ్ నుంచి తను టీచర్గా జాబ్ చేస్తుంది చిన్ని. తన పేరు వచ్చి ప్రసన్న. నేను ముద్దుగా పిలుచుకునే పేరైతే చిన్ని తల్లి. తను నా సబ్స్క్రైబర్ తనకి కూడా ఛానల్ ఉంది. నన్ను కలవడానికి వస్తుందన్నమాట. మొదటిసారి వస్తుంది కదా అని చెప్పేసి తీపి ఏమైనా చేసి పెడదామనేసి పాకం గారెల కోసం మినపగుళ్ళు అయితే నానబెట్టుకున్నానండి. ఇకపోతే కార్తీక మాసం ఏం చేయడానికి వీలవ్వట్లేదని పులిహోర మాత్రం చేశానన్నమాట. ఇదిగో తనైతే వచ్చేసింది. కాకినాడలో దిగిందనమాట. వైజాగ్లో బస్సు ఎక్కి కాకినాడ నుంచి మా ప్రవీణ్ అయితే ఇంటికి తీసుకొచ్చాడనమాట. వాళ్ళ చిన్నన్నయ్య ఇంటికి తీసుకొచ్చాడండి. ఇదిగోండి తను నా కోసం కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చింది. తను బుర్రకు తోచినవేవో తను తెచ్చింది. నేనైతే చాలా హ్యాపీ అనమాట అండి. ఐటమ్స్ ఏదన్నది కాదు, అమ్మ కోసం ఏదో ఒకటి తీసుకెళ్ళాలి అని అనుకుంది కదా. చూసేయండి మీరు కూడా ఏమేమి తెచ్చిందని. ఓపెన్ చేయకుండా బాగుందంటున్నావు. కానీ కానీ దానికి ఇచ్చే చాలు. ఇప్పుడు వీడియోలో నైట్ ఇచ్చి వింతవా? ఏంటి ఇవన్నీ లైవ్లో వినేసి ఏమేమి అవసరమో ఇది వచ్చిందా? ఇది కాదు కదా, మరి నైట్ ఎందుకు తేవాలనిపించింది? చూసారు కదా, ఒక నైటీ, ఒక స్కార్ఫ్, ఒక బ్లాక్ బీడ్స్. చూసారా, బాగుంది కదండి. సింపుల్గా చాలా బాగుంది. అయితే పిల్లలకి డ్రెస్సుల మీదకైతే ఇంకా బాగుంటుంది అనమాట. ఇకపోతే ఒక క్లిప్ ఒకటి తీసుకొచ్చింది, అది కూడా లక్ష్మీదేవి ఉంది. ఇదిగోండి ఈలోపు మా బాబ్జీ గారు వచ్చారు. ఏం చేస్తుందో చూడండి. నైటీ ఎందుకు తేవాలనిపించింది నీకు అని మా ప్రవీణ్ అడుగుతున్నాడు. చూసారు కదా, ఏమో నాకు అలా తేవాలనిపించింది, అమ్మ వేసుకుంటారు కదా అనిపించింది అని చెప్తుంది. నైటీ ఏంటండి, జాకెట్ ముక్క ఏంటండి, ఏదైనా పర్లేదు, అభిమానంతో ఇచ్చేది. చూసారు కదా, ఆయన రాగానే కాళ్ళకి నమస్కరించుకుంది. ఈయన ఎవరో వస్తున్నారని తెలుసు కానీ ఇలా ఉంటుంది ఒక అమ్మాయి అని మాత్రం ఆయనకి తెలియదు. ఆయన కూడా కంగారు పడ్డారు. తను నమస్తే చెప్తే ఈయన కూడా నమస్తే చెప్పారు. దానికి మా ప్రవీణ్ ఏడిపిస్తున్నాడు, నువ్వెందుకు దండాలు పెడుతున్నావు తనకి అని చెప్పేసి. చాలా హ్యాపీగా అనిపించిందండి మాకు నిజంగా. తను ఒక అమ్మ ప్రేమను వెతుక్కుంటూ వచ్చింది. అలాగే మాకు కూడా కూతురులేని లోటు. ఒక్క రోజులో నిజంగా మా ఇంట్లో పిల్లుంటే ఇలాగే ఉంటుందా అన్నట్టే ప్రవర్తించిందండి చిన్నతల్లి. నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. నిజంగా ఎవరో హాస్టల్లో ఉండి అమ్మాయి వస్తుంది అంటే ఎలా ఉంటుందో ఏంటో అని అనుకున్నాను, కానీ అస్సలు అదేమీ లేదండి. నిజంగా మా ఇంట్లో పుట్టిన పిల్ల, మా ఇంట్లో పెరిగిన పిల్ల ఎలా అయితే మసులుతుందో అలాగే మసిలిందనమాట. అదిగోండి పాకం గారులు అయితే తింటున్నారు బాబ్జీ గారు. చిన్నికి కూడా పెట్టాను. ముందు నాకు తినిపిస్తుంది, అది దానికి నేను పెడితే అది నాకు తినిపిస్తుంది అనమాట. మా ప్రవీణ్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదంట, అందుకని వాడైతే పులిహోర, రైసు మొత్తం అన్నీ తెచ్చుకుని తినేస్తున్నాడు అన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందండి మాకు ఆ అమ్మాయి రావడం. తను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యింది అని అనుకుంటున్నాను నేనైతే. మరి ఆ విషయం తను చెప్పాలి. తనైతే ప్రతి విషయంలో కూడా అమ్మ నాకు ఫస్ట్ టైం అమ్మ, ఇది ప్రతిదాన్ని ఫస్ట్ టైం అనడం. తిన్న తర్వాత అమ్మ కడుపు నిండా తిన్నానమ్మా అని చెప్తే నిజంగా అప్పుడైతే చాలా బాధేసిందండి నాకు. అంటే కడుపు నిండా భోజనం కూడా చేయట్లేదా తల్లి నువ్వు, అయ్యో ఇలాంటి వాళ్ళు ఉంటారా అనేసి చాలా బాధేసింది అనమాట. హాస్టల్ ఫుడ్ కదా, నచ్చితే తింటారు, లేదంటే లేదు. మూడు బాగుంటే తింటారు, లేదంటే లేదు. ఏదైనా బాధగా ఉంటే తినరు. పిల్లల ఏజ్లో అంత తినాలని అనిపించదు కదా, ఆ ఏజ్ నుంచి దాటుకొచ్చాం కాబట్టి మాకు తెలుసు.
ఇప్పుడైతే తిండికి ఉండలేకపోతున్నాం కానీ తినకుండా, అప్పట్లో అయితే మేము చిన్నదానికే అలిగేసి తినడం మానేసిన రోజులు ఉన్నాయి కదా. కానీ ప్రతిదీ ఏది తిన్నా సరే కడుపు నిండా తిన్నానమ్మా. చాలా బాగుందమ్మా అంటే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అనమాట నాకు. ఇంకా అలా కబుర్లు ఆడుకుంటా టీవీ చూస్తా కూర్చున్నాం అనమాట. అన్నయ్య, అమ్మ, నాన్న ఉన్నారు అని. తను చెప్తున్నాను కదండి, ఎన్నిసార్లు చెప్పినా ఇన్నిసార్లు చెప్తుందంటే అనుకోవద్దు. సొంతంగా ఇంట్లో మా ఇంట్లో పిల్ల ఎలా ఉంటుందో అలాగే మసిలిందనమాట. నేను పడుకుంటే వచ్చి నా పక్కనే పడుకుంది. ఆ క్లిప్ ఫోటో యాడ్ చేస్తానండి, ఎందుకంటే అది నిలువుగా తీసాను నేను వీడియో. తను ఎలా నా దగ్గర ఒదిగిపోయిందన్నది ఒకసారి చూడండి. చాలా అంటే చాలా జాలేసిందండి తను అలా నా దగ్గరకు ఒరిగిపోయి పడుకుంటే. ఎందుకంటే తను 6 మంత్స్ బేబీ అప్పుడే తన మదర్ని కోల్పోయిందంట. అందుకని తను ఒక అమ్మ నాన్న ఉంటే అమ్మ నాన్నలతో తను ఎలా ఉండాలనుకుంటుందో అలాగా ప్రవర్తించిందని నేను అనుకుంటున్నాను. ఇదిగోండి ఈవినింగ్ అయితే ఆ రోజు వర్షం పడుతుందండి. వర్షం కదా అని చెప్పేసి ప్రవీణ్ పకోడీలు చేయమ్మా అన్నాడు. అందుకని పకోడీలు చేస్తున్నాను. నేనైతే అక్కడే స్టవ్ దగ్గర అలాగే కట్ చేసేసుకుంటానండి. కళ్ళు మండుతున్నాయండి. అలాగే కట్ చేసుకుని అలాగే వేసేసుకుంటాను అనమాట. పెనంలో నూనె కాగే లోపల ఆనియన్స్ కట్ చేసేసుకుంటే పకోడీలు రెడీ అయిపోతాయి. ఎలా వేసాను ఏంటన్నది మీరు చూసేయండి. పకోడీలు వేసుకోవడానికి చల్లగా ఉంది కదా, వర్షం పడుతుంది కదా. చల్లగా వర్షం పడేది ఇప్పుడు వేడివేడిగా పకోడీలు వేసుకుని తింటే ఉంటుంది నా స్వామి రంగా. సరే పకోడీలు వేసిన తర్వాత మళ్ళీ చూపిస్తానులేండి. అదిగోండి పకోడీల కోసం అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం ముక్కలు కట్ చేసుకున్నాను. అందులోనే కొంచెం పల్లీలు కూడా వేసుకున్నానండి. పల్లీలు వేస్తే మా పిల్లలకి ఇష్టం. పల్లీలు అంటే అదే వేరుశెనగ గుళ్ళు కూడా అందరూ కలుపుకున్నాను అనమాట. అదిగోండి కరివేపాకునైతే బాగా తుంచి వేస్తున్నాను. చెప్తా ఉంటాను కదండి, తుంచి వేస్తే మనకి ఫ్లేవర్ బాగా దిగుతుందని చెప్పేసి. అది ఇంకా రెడీ అయినా లేదా అని మా ప్రవీణ్ వచ్చి చూస్తున్నాడు అనమాట. చిన్న తల్లి అయితే వీడియో తీస్తుందండి. ప్రతిదీ వీడియో తీయడానికి ఎవ్వరూ ఉండరండి. వీడియో తీయడానికి ఎవరు లేక నాకు ఇబ్బంది అవుతుంది అనమాట. ఇప్పుడైతే తను ఉంది కాబట్టి తీస్తుంది. లేదంటే కుకింగ్ వీడియోస్ చేయాలని ఉంటుంది, కానీ వీడియో తీసేవాళ్ళు ఎవరు లేక చేయలేకపోతున్నాను. కొత్తిమీర ఫ్రిడ్జ్లో ఉంది తీసుకురా నాన్న అంటే ప్రవీణ్ అయితే తెచ్చిచ్చాడనమాట. కొత్తిమీర కూడా వేస్తారమ్మా ఇందులో అంటున్నాడు. ఈ మధ్య వంటల గురించి బాగా తెలుసుకుంటున్నాడండి. ఎందుకంటే కాకినాడలో రూమ్లో ఉంటున్నాడు కదా, నైట్ టైం వండుకొని తింటున్నాడు. పొయ్యి మీద పెనం పెట్టిన తర్వాత కాల్ చేస్తాడమ్మా ఏం చేయాలి, ఏం వెయ్యాలి, ముందు ఏది వెనకాల వెయ్యాలి అని చెప్పేసి. మళ్ళీ లాస్ట్లో చెప్తాడు నీకన్నా నేనే సూపర్గా వండుకున్నానని చెప్పేసి. చింతల్లి కూడా అదే చూస్తుంది. ఏంటమ్మా అలా చూస్తున్నావు అంటే, అమ్మ నేను నేర్చుకుంటున్నానమ్మా, మేము ఒకసారి ట్రై చేసాం కానీ లూజ్గా అయిపోయిందమ్మా పిండి అని చెప్తుంది. లూజ్గా అయిపోతుంది, అలా చేయకూడదు, ఇలాగ ముందే ఆనియన్స్లోనే సాల్ట్ వేసేసుకుని ముందు పిండి వేసుకుంటే వాటర్ వచ్చేస్తుంది, ఆ తర్వాత కొంచెం వాటరే పడుతుంది పిండి వేసిన తర్వాత అని చెప్తున్నాను అనమాట తనకి కూడా. వాళ్ళు ఒకసారి ట్రై చేస్తే పాపం లూజ్గా అయిపోయిందంటండి. తెలియదు కదా పిల్లలకి ఏది ఎంత క్వాంటిటీలో వేసుకోవాలి అని చెప్పేసి. తను కూడా అలా వీడియో తీస్తూ నేను నేర్చుకుంటున్నానమ్మా అని చెప్తుందనమాట. తను లోపల ఏం ఫీల్ అవుతుందో నాకు తెలియదు, కానీ నేను అనుకున్నది ఏంటంటే అమ్మ ఉంటే నేను అమ్మ దగ్గర ఇలా ఉండేదాన్ని కదా, అమ్మ అలా చేసి పెట్టేది కదా, అమ్మ దగ్గర నేను ఇలా నేర్చుకునేదాన్ని కదా, ఇలా ఎన్నో ఎన్నో భావాలు తన ఫేస్లో నాకైతే కనిపించినాయండి. నేనైతే తను వచ్చి వెళ్ళినందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను. నాకన్నా డబల్ సంతోషపడిపోయారండి మా బాబ్జీ గారు అయితే. నిజంగా అమ్మాయి వచ్చి వెళ్ళిన తర్వాత ఉండిపోమ్మని అడిగారు ఈయన. ఎక్కడ ఉండిపోతుందండి పాపం, తను అక్కడ వైజాగ్లో జాబ్ చేసుకుంటుంది, టీచర్ జాబు. మళ్ళీ వస్తాను డాడీ, నేను పండగకి వస్తాను అని చెప్పిందనమాట వాళ్ళ డాడీకి. ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి కదండి, ఉండిపోమ్మంటే ఎలా కుదురుతుంది చెప్పండి. స్కూల్ ఉంది డాడీ, నేను పండగకి వస్తాను. వెళ్ళేటప్పుడు ఏం చెప్పిందో తెలుసా అండి మీకు? అమ్మ మీకు హెల్త్ బాగుండట్లేదు కదా ఈ మధ్యన, మీరు ఏమి పని చేయకండి అమ్మా, నేను పండగకి వారం రోజుల ముందొచ్చి ఇంటి పని అంతా నేను చేస్తాను అని చెప్తే నిజంగా ఎంత ముచ్చటేసిందో నాకు. ఒక్క రోజులో నిజంగా నేను కూడా నాకు ఒక కూతురు ఉన్నట్టు, నా కూతురుంటే నన్ను ఎలా చూసుకుంటుందా అన్నీ కూడా తను నాకు చేసింది. నా కాళ్ళు కూడా వచ్చిందండి, కాళ్ళు నొప్పులు పడుతున్నాయంటే ఆ వీడియో నేను రేపు యాడ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పటికే వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది. తను చేసినవన్నీ చూపించాలంటే ఒక 2-3 వీడియోలు అవుతాయి అనమాట. ఇంకా నేను చాలా కట్ చేసేసాను. అయినా సరే అదిగోండి పకోడీలు అయితే రెడీ అయిపోతున్నాయి. చల్లని వాతావరణంలో వేడి పకోడీలు రెడీ. అమ్మ షాపులో వేసినట్టు వేశారమ్మా అనిందండి చింతల్లి. పకోడీ అయితే
మొదటి వాయి రెడీ అయిపోతుంది. నూనె కాగి ఉన్నది కదండి చక్కగా. త్వరగానే వేగినయి, లేదంటే త్వరగా వేగవు. ఇక్కడ ఒక టిప్ ఉంటుందండి. ఏంటంటే వాయి తీసిన వెంటనే వాయి వేసేయకూడదు. ఒక్క 2 మినిట్స్ అలా కాసేపు నూనె కాగనిచ్చి వేస్తే వెంటనే వేగుతాయి అన్నమాట. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి. కాక తక్కువ ఉన్నప్పుడు వేసేస్తే ఆనియన్స్ ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. చాలా ఆయిలీగా అయిపోతాయి అన్నమాట పకోడీలు. అది టిప్ అనమాట అండి దీనికి. నాకు తెలిసింది, నా ఎక్స్పీరియన్స్‌లో ఉన్నవే నేను చెప్తానండి. అంచేత ఏంటంటే ఆయిల్ బాగా కాగనిచ్చి వేసుకుంటే త్వరగా పకోడీ రెడీ అవుతుందనమాట. అదిగో పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఒక వాయి తీసేసి వాళ్ళకి ఇచ్చేసాననమాట. నువ్వు అన్నయ్య తినండి హాల్‌లో కూర్చుని అని చెప్పేసి మిగతా పకోడీలని అయితే నేను వేసుకుంటున్నాను. అయినా తను వీడియో తీస్తుంది. వెళ్ళి తినండిరా అంటే తర్వాత పట్టుకొని వెళ్ళిందనమాట. ఇకపోతే తను వాళ్ళ డాడీకి, నాకు భోజనం వడ్డించింది. మా పెద్దోడికి భోజనం వడ్డించింది. ఆ క్లిప్స్, ఆ వీడియోస్ అన్నీ రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తానండి. నేను గుమ్మాలు కడుక్కుంటుంటే ముగ్గులేసింది, వాకిట్లో ముగ్గులేసింది. చెప్తున్నాను కదండి, మన ఇంట్లో పిల్ల ఎలా మసులుతుందో అలాగే మసిలిందనమాట. హాస్టల్లో ఉండే పిల్లకి ఇలాంటివన్నీ ఏం తెలుస్తాయి అని అనుకున్నాను నేను. నిజంగా తను రాకముందైతే, తను వచ్చిన తర్వాత నా ఒపీనియన్ శుభ్రంగా మొత్తానికే మారిపోయిందనమాట అండి. పకోడీ తర్వాత ఇదిగోండి అల్లం టీ పెట్టుకున్నాం. తనకి టీ అంటే ఇష్టం అంటండి. ఒకసారి చెప్పింది నాకు. మేమైతే కాఫీయే తాగుతాం, టీ అయితే మానేసాం. కానీ తన కోసం టీ అయితే పెట్టానన్నమాట. అల్లం టీ సూపర్ టేస్ట్ అండి. అల్లం టీ చాలా బాగుంది. అంటే బెల్లం వేసి చేస్తానండి. అల్లం బెల్లం కలిపిన టీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరన్నా ట్రై చేయకపోతే ట్రై చేయండి. పంచదారకు బదులుగా బెల్లాన్ని వాడుకోండి. టీ చాలా టేస్టీగా ఉంటుంది. ఏదంటే ఒక కప్పు నాకు, ఒక కప్పు తనకి. ఇంకొంచెం ఉంటే ప్రవీణ్ ఎప్పుడు తాగడు, కానీ వాడిని తాగుతావా అంటే చెప్పాను కదండి వర్షం పడుతుంది, చల్లగా ఉంది కాబట్టి నేను తాగుతానన్నాడు. వాడి కోసం కొంచెం ఉంటే గ్లాసులో వేస్తున్నాను అనమాట. బాబ్జీ గారు అయితే లేరు. ఇదిగోండి 1/2 కిలో పిండితో తయారు చేస్తే ఒక ప్లేట్ వాళ్ళు తినేసారు. ఇంకా 3 ప్లేట్ల పకోడీ అయ్యిందన్నమాట. 1/2 కేజీ పిండి చేసుకుంటే 4 ప్లేట్లు ఖచ్చితంగా అవుతుందండి పకోడీ. ఎందుకంటే మొత్తం ఎప్పుడే నేను సగమే వేస్తాను. ఎందుకంటే మా ఇంట్లో పెద్దగా తినరు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి శనగపిండి పడదని చెప్పేసి. అందుకే ఈరోజైతే ప్రవీణ్ నేను మళ్ళీ వెళ్ళేటప్పుడు కాకినాడ కొని తీసుకెళ్తానన్నాడని మొత్తం చేశాననమాట. మొత్తం ఇన్ని అయినాయి. ఒక ప్లేట్ వాళ్ళు తిన్నారు, ఇంకా 3 ప్లేట్లు పకోడీ అయితే ఇలాగ అయినాయి అనమాట అండి. ఎలా ఉందండి పకోడీ, నచ్చిందా? వీడియో ఎలా ఉందండి? వీడియో నచ్చిందా లేదా? నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు చిన్ని చేసిన మిగతా విషయాలన్నీ రేపు చెప్తాను.